హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ ప్రజలకి ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పబోతుంది. అదేంటంటే కొత్త రేషన్ కార్డుల కోసం డిసెంబర్ 28 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. అంటే కొత్త రేషన్ కార్డ్స్ ఇప్పటివరకు ఎవరైతే రేషన్ కార్డు తీసుకోలేరో రేషన్స్ కార్డు గురించి ఇప్పటికే ఉన్న కార్డులు మార్పులు చేర్పులు తప్పులు సరిచేసేందుకు ప్రతి ఊళ్ళో గ్రామ సభ నిర్వహిస్తామన్నారు. గ్రామ సభలో పెన్షన్లు, ఇళ్ళ మంజూరు, రేషన్ కార్డు లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు. అంటే విలేజ్ లెవెల్లో ఎవరికైతే పెన్షన్ రావాలో, ఎవరికైతే ఇళ్ళ స్థలాలు కావాలో ఇల్లు మంజూరు కానివ్వండి, ఇల్లు ఇస్తారంట. మళ్ళీ దాంతోపాటు కొత్త రేషన్ కార్డులు ఎవరెవరు కావాలో చూస్తారంట. అటు రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ అధికారులను అంటే ఆఫీసర్లను ఆదేశించినట్టు తెలుస్తుంది. అంటే డిసెంబర్ 28 నుంచి కొత్త రేషన్ కార్డులకి అప్లై చేసుకోవచ్చు అనేది తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తుంది.